ఇక్కడ తెలుస్తున్నాను బ్రహ్మ విష్ణువుల కోరిక మేరకు నేను ఇక్కడ తెలుస్తున్నాను. మనం ఎక్కడున్నాం అంటే బొందుల గ్రామం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గుట్ట పైన అయితే ఉంటున్నాం. ఈ గుట్ట ఎక్కడ ఉందంటే మన రాజపేట డిస్టిక్ యాదాద్రి గ్రామం వచ్చి బొందుగుల. ఇక్కడ ఒక వ్యక్తి 15 రోజుల నుంచి చూస్తున్నాం. ఒక వ్యక్తి అతని పైకి శివుడు వచ్చి ఉమామహేశ్వర స్వామి వచ్చి ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంది, గజస్తంభం ఉంది. గజస్తంభం ముంగట ఆయన వీరికి దేవుడు వచ్చి పూనుకొని ఇక్కడ ఉమామహేశ్వర స్వామి వెలుస్తుండు. ఇక్కడ వెలవాలి, ఊరు మొత్తం మంచిగా అవుతుంది అని రోజు వచ్చి ఆయన ఇక్కడ దేవుడు వచ్చి ఆయనకు చెప్పడం జరుగుతుందట. రోజు గుట్టెక్కుతుండు. ఆయన మాటలనే తెలుసుకుందాం. ఆయన అడిగి మా దేవుడు ఏంది ఏం కథ, రోజు ఎందుకు ఎక్కుతున్నావు, దేవుడు ఎట్లొచ్చినా అని ఆయన అడుగుదాం రండి. పైకి ఎక్కి అయితే ఆయనను ఇప్పుడు అన్ని విషయాలు అడుగుతాం. అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్, ఎక్కాలి, బాగా ఎక్కాలి. ఆ విషయాలన్నీ మీకు తెలియనికే నేను పైకి ఎక్కి మీకు అన్ని తెలియజెప్తా. ఈ సమస్య చెప్తే ఊళ్ళోకి అర్థమవుతుంది కదా. నేను ఒక గురువాన్ని అన్నాడు, గురువాన్ని తీసుకొస్తే మరి ఆయన నా జాతకానికి ఇలా చూసి నిజమేనా కాదా అన్నది అట్లానే చెప్పు కదా. నీకు స్టార్టింగ్ నుంచి ఎట్లా అనిపించింది? ఫస్ట్ ఊళ్ళోకి రాగానే నాకు మీ గుట్ట మీద దేవుడు ఉమామహేశ్వరుడు లింగం వస్తుంది, లింగం చేయాలి, పూజ జరుగుతుంది అన్నట్టుగా నాకు అట్లా వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు రావట్టి? 2 సంవత్సరాలు అవుతుంది. పోయినా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ నాకు ఏంటంటే నీకు సమయం ఉన్నది అన్నట్టుగా, సమయం వచ్చినప్పుడు నువ్వు పోవాలి అక్కడికి అన్నట్టుగా నాకు అనిపించేది అన్నట్టు. ఇప్పుడు ఆ టైం తగ్గికి వచ్చిందా? ఏమన్నా ఇటు రాకముందుకు ఒక 10-15 రోజుల నుంచి ఊకే రోజు ఇట్నే పోవాలి. ధారణ చేయించుకున్నావా? చేయించుకున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పోతావు వేములవాడ? ఎప్పుడు పోకుదైనప్పుడు అప్పుడు పోతా. ఇప్పుడు ఈ మధ్యలో పోయినావా? మొన్న పోయినామన్నా సమ్మక్క పున్నమి. మరి వీళ్ళని ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లా చెప్పు? ముసలామె పైకి ఎక్కుతుంది, మరి కళలోకి వచ్చి చెప్తుండా ఎట్లా ఏం కదా? నాకు ఇన్నే అనుకోవాలనిపిస్తుంది, ఇక్కడనే ఉండాలనిపిస్తుంది. ఇక్కడైతే ఇబ్బంది కదా, మరి ఫ్యామిలీతో ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది కదా. దేవుడు లేడైతే నాకు ఇంత రచ్చ అయితే కాదు. నేను నాకు తెలిసి కూడా సరే ఇంకా తింటలేడు, ఏం లేదు. అంటే ఇప్పుడు తిండి మీద దాసు లేదు, నిద్ర మీద సరిగ్గా దాసు ఉండదు. నిద్ర అంటే మామ పోతున్నా కానీ ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి, ఈ శివయ్య మీదకి వస్తే 5 ఇండ్లు అడుక్కుంటారట కానీ అడుక్కుంటున్నావా? అట్లా అడుక్కుంటున్నా. అడుక్కొని నువ్వే తింటున్నావా? అక్క వండి పెడితే తింటున్నావా? తింటున్నా. మీరు వండుకుంటురా? ఇప్పుడు ఆ అక్క వండి పెడితే తింటున్నావా? 5 ఇండ్ల బియ్యం అడుకొచ్చుకొని మీరే వండుకొని మీరే తింటురా? నేనే తిన్నా, 3 రోజులు నేనే తిన్నా. తర్వాత వండింది అయితే నాకు తీసి పెట్టు పక్కకు అని చెప్పిన, పక్కకు తీసి పెడతారు. అట్లయితేనే తింటున్నా. వేరే అదొకటి ఒకటి ఏం శివయ్య వస్తే సపరేట్ ఆయన వండుకొని వాళ్ళే తింటారటగా. మరి బయట ఏం తిన్నాను, ఏదైనా కానీ ఏమైనా పండ్లే కనబడితే ఇప్పుడు పండ్లే తింటా. కానీ నేను హోటల్లో ఇట్లా 10 మంది లేదు, ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది. ఎక్కడ తినవు? అన్నం తినవు, ఇంట్లోనే తినవు. ఏమన్నా ఇప్పుడు ఏమన్నా ఫంక్షన్లకు అది అయినా కానీ పోపు తెచ్చలేదు. ఇప్పుడు ఎంటికలు మీ నాయన వచ్చిపోతే కూడా ఎంటికలు తీయలేదట, నిజమేనా? అప్పుడు కొంచెం అది తీయబుద్ది కాదు నాకు. ఇట్లా కొంచెం గడ్డం తీసుకోగానే నాకు ఎట్టో టైం ఇచ్చింది పానం. ఇక అప్పటికే పోయి పానం చేసిన. మరి ఏం చెప్తావు? మరి ఊరోళ్ళకి ఏం చెప్తాం అనుకుంటున్నావు? మరి ఎట్లా ఇది ఉమామహేశ్వరుడు ఇక్కడ వెలుస్తుండే, లింగం పెట్టి పూజ చేస్తే అంత మంచిగా జరుగుతుంది. నాకు కూడా శాంతి ఉంటుంది. ఊరికి చెడ్డ పని కాదు, మంచి పనే కదా. నరసింహస్వామిని కూడా పెడదామని, నరసింహస్వామిని కూడా పక్క కూడా పెట్టండి. దేవుడు ఎవరైనా అంతే కానీ మీ ఇష్టం. కానీ పరబ్రహ్మ ఒకటే, అంత ఒకటే కదా. ఎప్పుడు ఎవరికి గురించినా అదే సృష్టి ఒకటే అంత అంటాం. మరి ఎట్లా ఇప్పుడు దేవుడు వచ్చిండు వీరికి, మొన్న 15 రోజులు టైం పెట్టిండట. 15 రోజులు అయిపోయింది, ఇప్పటికి 8 రోజుల 2 వారాలు కాబట్టి ఊరోళ్ళు అన్నారు మేము గురువుని తీసుకొస్తాము, అడిగిపిస్తాము, చూపిస్తాము అని చెప్పారు. సరే చూపించండి, గురువు తీసుకురండి నేను కూడా అన్నాడు. దేవుడు కూడా అన్నాడు. మరి ఒకటి ఏదో ఒకటి ఆనవాళ్ళు చూపెడితేనే జనాలు నమ్మేటట్టురు. మరి ఎట్లా పరిస్థితి? ఆనవాళ్ళు అంటే ఇప్పుడు ఆయన లోకల్ శంకరుడు అందరు కనబడాడు కదా.
అది జరిగేటోళ్ళతో జరుగుతుంది గుట్టలపైన చెప్పిండు. కొన్ని దేవస్థానం దాన ఏదో ఒక రూపం లింగ రూపంలో ఏదో ఒక రూపంలో రూపం కనబడుతుంది. ఈడ కూడా గట్ల చిన్న ఆనవాళ్ళు ఏదైనా పుట్ట లెక్క కానీ ఏదైనా లింగం లెక్క కానీ ఏదో ఆకారం లెక్క కనబడితే వాళ్ళు నమ్మేటట్టురు మరి జనాలు. అంటే ఇప్పుడు పరమేశ్వరుడు ఆయన జనాన్ని పరీక్షిస్తాడు కానీ మనం దైవాన్ని పరీక్షించలేము కదా. ఆయన ఇష్టం, ఆయన కార్యం ఎట్లుందో, ఆయన చిత్తం ఎట్లుందో గట్లా కరెక్టే. అది దైవ కార్యమే కదా. లింగం పెట్టుకొని పూజ చేసుకుంటే మా అందరికి మంచిదే కదా. కరెక్టే, జ్యోతిలింగం చేస్తా అంటుండు కానీ దేవుడు చేస్తా అంటుండు కదా, అది చేస్తా అంటుండు కానీ కొనుకొచ్చి పెట్టాలంటున్నావు కదా. మరి అది ఎట్లా అక్కడ భూములకే ఊడితే జ్యోతిలింగం అవుతుందా, కొనుకొచ్చి చేస్తే జ్యోతిలింగం అవుతుందా? పరిస్థితి ఏంటి? జ్యోతిలింగమా? జ్యోతిలింగం అంటే మీరు ముందు మీరు తెలుసుకుంటారు అది ఎట్లా అవుతుందో ఏదవుతుందో. ఈ ఊపిరి అయినప్పుడు ఈ ఊపిరి ఇక్కడ లింగం శివులు లీలం అయినప్పుడు మీకు అప్పటి నుంచి జ్యోతిలింగంగా మారుతుంది. అయితే ఇప్పుడు జనాలకి ఏంటంటే ఆడొకటి ఏమన్నా ఆనవాళ్ళు కనబడుతుంది, భవిష్యత్తు మొత్తం ఉంది నీది అని నాకు తెలియజెప్పిండు తండ్రి, మొత్తం తెలియజెప్పిండు. అందుకని నేను ఇంత అవుతున్నాను. అయితే మన ఊళ్ళో పెద్ద మనుషులు ఉంటారు కదా, వాళ్ళతో పోయి కలువు, కంపల్సరీ కలిసి నేనే కలవాలంట. మీరే పోయే కలవాలి, వేరే వాళ్ళు కాదు. మీరు పోయి కలిసి ఇలా పరిస్థితికి ఇట్లా అవుతుంది, కంపల్సరీ ఉమామహేశ్వరి స్వామి వస్తుండు, నిలుచుకుంటాడు, అక్కడ నిలుపుకోవాలి అని సర్పంచ్ పోయి కలుపు. సర్పంచ్ కానీ మన ఊరు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళ మీద కలిసి కచేరికాడు పిలిపించుకొని మేము నిమ్మతంగా అడుక్కొని తీసుకొచ్చి ఇక పెట్టి ఇట్లా గడికి ఇట్లా వస్తే కూడా వేరే జనాలు వేరే రకంగా అంటారు. తెలియదే కదా, జనాలకు తెలియదు కదా, వీళ్ళు నమ్ముతారా లేదా అన్నట్టుగా తండ్రి ఆ ఉద్దేశంతో ఇట్లా అనిపిస్తుంది. అందుకని నాకు ఊర్లో కూడా ఐదు తిరిగి నువ్వు వడవాడ తిరిగి అన్నట్టుగా అట్లా చెప్తున్నట్టు. సర్పంచ్ ఏంటి పోయి కచ్చిరికాడు పోయి ఇప్పుడు అందరి కాడికి పోయేటట్టు లేడన్న ఆయన. నువ్వు 5 ఇళ్ళు అడుక్కొని తినాలి నువ్వు వండుకుంటున్నావు అంటే ఆయన వండుకున్నాడు, కానీ ఆయనకు ఇప్పుడు ఆ వండుకున్నాడు గ్యాస్ కూడా లేదు. అందుకే ఇక నేనే స్నానం చేసి నేనే వండుతున్నా. ఆయనకు పెడతా, ఆయనకు వేరే వండుతా, ఆయన అడుక్కున్న బియ్యమే ఆయనకు పెడతా. రోజు 5 ఇళ్ళు ఆయనకు కూడా ఈ మధ్య ఈడికి వచ్చిన కానీ ఇప్పుడే ఈడ ఫస్ట్ ఆ రోజు ఎక్కిండ పోయినది వారం సపరేట్ అడుక్కొని ఆయన పుట్టినరోజు పోవాలని అన్నట్టుగా దేవుడు నన్ను తీసుకొచ్చి పున్ననాడు మమ్మల్ని మనసు చేసుకున్నట్టుగా చేసుకున్నట్టు రుద్రాక్ష వేసుకొని జోలు వేసుకున్నా. అప్పటి నుంచి నాకు కనీసం 5 ఇళ్ళు అడుక్కోవాలి, అడుక్కునేదే నువ్వు తినాలి అన్నట్టుగా దేవుడు నాకు చెప్తుండన్నట్టు అదే విధంగా నేను నడుస్తున్నా. ఆయన ఎటు నడిపిస్తుంటే అటు నడుస్తున్నా. ఇప్పుడు నీకు దేవుడు నియంత్రణ నీ మీదకి వచ్చిందా, ఇంకెవరన్నా నీకు గురువు ఎవరైనా ఉన్నారు? ఎవరు లేరు. దేవుడే గురువు. ఎవరి కాడికి పోలే, ఇట్లా చేస్తుండే మేము అటు ఇటు తిప్పినాము, ఏడి పోయినా దేవుడు అనే చెప్పారు. కొంతమంది అంటారు స్వామి, మరి తప్పు పట్టుకోకు. కొంతమంది ఆయన ప్రాణం బాగలేదు అట్లా చేస్తుండని కూడా కొంతమంది అంటారు. మరి ఎంతవరకు నిజమని తెలుసుకుందామని నువ్వు బాధపడకు ఇట్లా అడిగినా అని. కొంతమంది జనాలు ఏమంటారు అంటే ఆయన ప్రాణం బాగలేదు తిక్క చేస్తుండు, అది నిజమా అబద్ధమా అని కూడా కొంతమంది ఆలోచనలో పోతురు. ఆ ఆలోచనలో మరి నిజమా అబద్ధమా? నిజమంటే నేను తిక్క చేస్తాడు. దేవుడు వచ్చి నాకు దేవుడు పూడుతాడు, దేవుడు వస్తుండు. నేను ఏడిపోయినా కానీ ఏ గుళ్ళు గోపురాలకు పోయినా కానీ నాకు వస్తుండు, దేవుడు వస్తుండు. అయితే మొన్న మేము కొన్ని క్వశ్చన్లు అడిగినాం, దేవుడిని సమాధానం చెప్పలేము. మరి వేరే దగ్గర ఇప్పుడు శివగణాలు వీళ్ళు దేవగణాలు కూడా వాళ్ళు కూడా చెప్తారు కదా, ఉన్నారు దేవుడే ఉన్నాడని. దేవుడు కొంతమంది శివాలు ఇప్పుడు మన దేవుళ్ళు ఊగిరుగా మొన్న వాళ్ళు కొంతమంది ఏమంటారు అంటే నరసింహస్వామి కొంతమంది ఉన్నారని కొంతమంది అంటారు, కొంతమంది లేరంటారు. మీరు కూడా మీ ఇప్పుడు దేవుడు వచ్చిండు, శివుడు వచ్చిండు, నీ మీదకి వచ్చిన ఆయన కూడా నరసింహస్వామి లేడు అంటుండు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? వీళ్ళ మాట నమ్మాలా, నీ మాట నమ్మాలా? ఇది తాతల నుంచి ఉంటుండాలి. మరి జనాలు సత్యమేదో తెలుసుకోక ఇదే ఆలోచనలో పడి దైవాన్ని నమ్మకలేకపోతున్నారు. అందుకని మొత్తం మాయలో మునిగి ఉన్నారు. అలాగే తెలియజెప్పడానికే ఇదంత ఉద్దేశం, ఇదంతా దేవుడిని ఇప్పుడు ఎట్లా చేద్దాం అంటున్నాం. దైవకార్యమే కదా ఇది, ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుండొచ్చు జనాలు నమ్మడానికి, అని ఖచ్చితంగా జరుగుతుంది, తిరుగుతుందని నా అభిప్రాయం. సరే మరి ఇప్పుడు పెద్ద మనుషులు అయితే కలువు, ఇట్లా అయితే ఊరికే వస్తే కూడా వేరే మైండ్లో పోతారు జనాలు. పోయి పెద్ద మనిషికి కలువు, మన ఊరు పెద్ద మనుషులు ఉంటారు కదా, అలా కలువు ఏం కాదు, చేపిమని చెప్పు. ఎక్కడికైనా మేము ఊరు ఎవరైనా ముందు రాకపోతే నేను చేసుకుంటా, మీకు నమ్మకం అంటే మొక్కుకోండి.
లేకపోతే లేదు. అది దైవ కార్యం, అది ఆగదు. ఆయన మాకు అనుమతి అని మేము పెట్టుకుంటాం అంటున్నాం. ఆయనే ముందు పడితే ఆయన చేయించుకుంటాడు కానీ ఎవరు వచ్చినా రాకుండా ఆయన చేయించుకుంటాడు కానీ మన బాధ్యత ఏంటంటే పోయి ఒక పెద్ద మనిషిని కలిస్తే ఆయన ఏం చెప్తాడు, సలహాలు ఏమి ఇస్తాడు ఏంది అనేది మన ఆలోచన. ఒకసారి పోయి కలువు. ఇప్పుడు కిందికి పోతావు కదా, ఇంటికి పోయి స్నానం చేసి అన్నం వండుకొని తిన్నాక వచ్చి మన ఊరి సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కలువు ఒకసారి. ఎవరన్నా ఒకరిని కలిసి ఇట్లా పరిస్థితికి ఇట్లా గుట్ట మీద ఇట్లా దేవుడు నిలుస్తుండట, కంపల్సరీ నిలుపుకోవాలి, ఊరు బాగుపడుతుంది అని ఇట్లా సమాధానం వాళ్ళకి చెప్తే వాళ్ళకి నమ్మకం కలిగి వస్తారు. మీ అంతలో మీరు వచ్చి ఇక్కడ కూర్చొని నాకు అదే నీళ్ళతో పోయి పాలతో పోయి దేవుడు అన్నాడు అంటాడు కదా, అంటే వీళ్ళకి వచ్చి అన్నాడు కానీ అదే ఇప్పుడు